ఎవరు అడుగుతారు? ఎట్లుంది సార్ మీరు అంటే గతంలో చూసుకుంటే గవర్నమెంట్తో పని చేయకుండా సో ఇప్పుడు డైరెక్ట్ గవర్నమెంట్తో వర్క్ చేస్తున్నాం ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఇది కూడా ఒక కొత్త అనుభవమే మాకు. చాలాసార్లు చెప్పాను కూడా నేను, ఇది కొత్త అనుభవము. తప్పనిసరిగా ఈ పరిస్థితులకు తగ్గట్టుగా ఇవాళ మేము పని కూడా నేర్చుకుంటున్నాం. మా మేరకు మేము మాట్లాడుకోవటమే కాకుండా కొంత రాజకీయ నిష్ణాతులతో కూడా మేము చర్చ చేస్తున్నాం. పని విధానంలో మేము తప్పనిసరిగా ఒక అభివృద్ధిని సాధించడానికి మేము కృషి చేస్తున్నాం. ఒక అన్ని విధాలుగా కూడా మేము ముందుగా అయితే వాస్తవానికి మేము ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. మా దృష్టిలో ఈ అవకాశం అయితే కలిగింది వాళ్ళు చేయబట్టి, పూనుకొని నిర్ణయం తీసుకోబట్టి. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఇది ప్రజల సమస్యలు లేవనెత్తి పరిష్కారాలను సాధించడానికి ఒక సాధనమే. ఒక రకంగా చెప్పాలంటే పదవి అనేది బాధ్యతనే తప్పగాని దానంతటదే అంతిమ లక్ష్యం కాకూడదు కూడా. అసలు ఆ పదవిని మేము సమస్యలు లేవనెత్తడానికి, పరిష్కారాలను సాధించడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. అందరి సహకారం ఇదివరకు ఎట్లా ఉందో అదే విధంగా ఉండాలని కోరుతున్నాం. ఇదివరకు ఎట్లా కలిసి పనిచేస్తున్నామో అదేవిధంగా కలిసి పనిచేద్దామని కూడా అభ్యర్థిస్తున్నాం. ఒక మాట ఏంటంటే చాలామంది ఉద్యమకారులకు కానీ, అమరవీరుల కుటుంబాలకు కానీ, తెలంగాణలో ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటు కావాలనేటువంటి రాజకీయ కార్యకర్తలకు కానీ, సామాజిక కార్యకర్తలకు కానీ వారందరూ కూడా ఒక మార్పును ఆశిస్తున్నారు. వారందరితో కూడా కలిసి సమన్వయపరుచుకొని వారందరూ